బైకర్ అలాగే మంచి రెమ్యునరేషన్, మంచి క్యారెక్టర్. సో ఇట్ వాస్ ఆయన అడిగినట్టు బోత్ టుగెదర్, మంచి సబ్జెక్ట్ ప్లస్ గుడ్ రెమ్యునరేషన్. అవును. పిల్లలకి తల్లిదండ్రులు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చి చిన్నవే అయితే మీరు స్పెషల్ క్యారెక్టర్లు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మీరు టర్న్ అయినప్పుడు హీరో క్యారెక్టర్లు తక్కువ రాసే అవకాశం ఉంటుంది ఇండస్ట్రీలో. సో ఇటువంటి ప్రమాదం ఉంటుందని మీరు ముందే ఊహించారా? క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెట్ అవ్వడానికి మెంటల్గా ఫిక్స్ అయ్యారా? లేదు, ఇప్పుడు వచ్చే రోజుల్లో మనం పాతలాగా హీరోయిజం మాత్రం కొంచెం ఉంటే చాలు అన్న అది ఇప్పుడు సరిపోదు. ఇప్పుడు చేసేదంతా ఒక ఒక ఇన్సిడెంట్ అయినా కూడా కరెక్ట్గా దాన్ని చెప్పాలి, అప్పుడే సక్సెస్ అన్నది వస్తుంది. ఇలాంటి సమయంలో వచ్చి మళ్ళీ నేను హీరోగా చెయ్యాలా అని కష్టపడి నేను సబ్జెక్ట్ వెతుక్కుని తిరగడం అన్నది మనకి బోరు కొట్టిపోయింది, టైర్డ్ అయిపోయాం. సో మన ఇంకా పైగా మన క్యారెక్టర్స్ వస్తే ఈజీగా చేసుకుని మనం ఉండొచ్చు, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయొచ్చు, ఎక్కువ క్యారెక్టర్స్ చేయొచ్చు అన్నది నా ఉద్దేశం. అందులోనే నేను ఇప్పుడు విలన్గాను చేస్తానని చెప్పాను. నేను క్యారెక్టర్ చేస్తే తప్పే ఉంది అని నేను చేస్తాను కూడా. సో రెండో క్వశ్చన్ సార్, యాక్చువల్గా మీ అంకుశం, తర్వాత సింహరాశి, అలప్రియుడు, ఎవడైతే నాకంటే అని చాలా సూపర్ హిట్ సినిమాలు, అంతా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. మీ సినిమాలు ఏమన్నా రీ రిలీజ్ చేస్తే చేస్తారా? ఇప్పుడు మాట్లాడుతున్నారు మా వాళ్ళు కూడా, అలా రీ రిలీజ్ చేయించాలి సార్ మీ సినిమాలు. ఏ సినిమాలు చేస్తారు? చేస్తే మా మార్కెట్లో డిస్ట్రిబ్యూటర్స్ బెటర్గా చెప్తారు, వాళ్ళని అడగాలి. నాకు ఏ సినిమా రిలీజ్ అయినా సంతోషమే. బట్ అల్లరి ప్రియుడు ఒకటి బాగా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే సాంగ్స్ ఉంటాయి, బోర్ కొట్టకుండా. థియేటర్ ఓల్డ్ సినిమాకి వెళ్ళినా కూడా మ్యూజిక్ హెల్ప్ అవుతుంది, మంచి సినిమా కూడా. సో అలాంటి సినిమాలు అయితే బెటర్. అవును, ఎంటర్టైన్మెంట్ ఉండేలా. మూడో ప్రశ్న సార్, మీ ఇంట్లోనే జీవిత గారు, మీరు, మీ పిల్లలందరూ హీరోయిన్లు ఇక చేశారు అంటే మీరు అంతా ఫ్యామిలీ కలిసి ఏదైనా సినిమా చేసే ప్లాన్ ఉందా ఫ్యూచర్లో? అవును, ఇప్పుడు చెయ్యాలి, మనమే లేట్ చేస్తున్నాము, త్వరగా చెయ్యాలి అని మొన్న కూడా మాట్లాడుకున్నాం. మంచి సబ్జెక్ట్ చేయాలి. బట్ 2-3 డైరెక్టర్ చెప్పారు, మేము తయారు చేసి వస్తాము, మంచి సబ్జెక్ట్ అని చెప్పారు. మేము అనుకుంటున్నాము, ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. రాజశేఖర్ గారు ఇక్కడ 90స్లో దోహదపడతారు. వాళ్ళు ఎదిగిన తర్వాత పిల్లలే తల్లిదండ్రులకి సలహాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళు నిజంగా ఇచ్చే జెన్యున్గా పెట్టడానికి తగ్గట్టుగా ఉంటుంది. అట్లా మీ పిల్లలు కూడా ఆర్టిస్టులు, సినిమా ఇండస్ట్రీలో అన్నీ తెలిసిన వాళ్ళు. సో వాళ్ళు మీకు ఇచ్చిన మళ్ళీ రీఎంట్రీ ఈ సినిమా ఇస్తానంటే వాళ్ళు ఏమన్నారు? ఇద్దరు ఏమన్నారు? ఎవరెవరు ఏమన్నారు? వాళ్ళందరూ కలిసి మేము మాట్లాడుకునిందే నేను చెప్పాను, హీరో అన్న పొజిషన్ లేదు, సబ్జెక్టే హీరో అనేదే నేను ఎప్పుడు చెప్తున్నా. అది పిల్లలు నాకు తెలియనట్టు తెలిసిన విషయాలే చాలా చెప్తూ ఉంటారు. డాడీ ఇలా, డాడీ అలా, డాడీ అని చెప్తుంటారు. ఇలాగే మేము బతికామురా, ఇలాగే వచ్చావురా పైగా అన్నది మనం అనుకుంటాము, చెప్తాము. వాళ్ళు వచ్చి ఇప్పుడు మా అమ్మాయి ఊరు వెళ్ళినప్పుడు, డాడీ రసగుల్లా నేను లేనని ఆర్డర్ చేసి తిన్నారనుకోండి, అంతే, నేను ఫుల్ వాచ్లో ఉంటాను అన్నట్టు చెప్పి వెళ్ళింది అన్నది. ఇది ఫస్ట్ టైం ఎంజీఆర్ తర్వాత అలా రావటం, అంత వేవ్తో రావడం ఫస్ట్ టైం. సో చూడ్డానికి గెలుస్తారని అనిపిస్తుంది. బట్ మాట్లాడుకున్నది చూడాలి. కరెక్ట్. అది నేను కొంచెం టెన్షన్ అయ్యి కొన్ని రోజులుగా జీవితాన్ని అడుగుతున్నాను, మన పిల్లల పెళ్ళి ఏంటి, జీవిత ఎప్పుడు, ఎలాగా అనేది నేను అడుగుతున్నా.
సో మేము ఒక సైడ్ అలా మాట్లాడుతున్నాం. ఎందుకు ఆ మాట అలా వచ్చింది అంటే చాలామంది వచ్చి అడగడం, శివాని నచ్చింది, శివాత్మిక నచ్చింది, మీరు పెళ్ళి చేయడానికి ఇష్టమా అని సంబంధాలు రావడం మొదలైంది. సో నాకు మనం ఏం చేయాలి, ఎలా